అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు నీతిగల దానవై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా నుండును, అది నీ దగ్గరకు రానేరదు అనేటువంటి మాటను మనం ఈ దినమున వాగ్దానముగా కలిగి ఉంటున్నాం అన్నమాట. అయితే మనకివ్వబడినటువంటి ఆ యొక్క అంశం ఏంటంటే, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు అనేటువంటి మాట మనకు అక్కడ ఇవ్వబడుతూ వచ్చినదనమాట. అయితే ఇక్కడ ఈ యొక్క మాట మనల్ని ధైర్యపరిచేదిగా ఉండేటువంటి మాటగా మనము చూడవచ్చు అనమాట. అంటే మనం ఏదో భయాందోళనలో భయం పడేటువంటి పరిస్థితుల్లో బాధించువారు అంటే మన శత్రువులైనటువంటి వారు, మన బంధువులే కావచ్చు, మన ఇంటి వారే కావచ్చు, మన ఇరుగు పొరుగు వారే కావచ్చు, ఎవరైనా మన రక్త సంబంధులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, ఎవరి ద్వారానైనా నీవు బాధింపబడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, నీవు వారికి భయపడాల్సిన అవసరము లేనే లేదు. ఎందుకంటే అలా బాధించేటువంటి వారిని నేనేం చేస్తున్నాను, నీకు దూరం చేస్తున్నాను, వారు నీ దగ్గరికి రాకుండా నేను వారిని ఆపేస్తున్నాను అనేటువంటి ధైర్యాన్ని ఈ యొక్క మాట మనకు చూపిస్తూ ఉన్నదనమాట. అయితే మనం గమనించినట్లయితే ఈ యొక్క మాట ఎవరికి చెప్పబడుతున్నది అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ యొక్క మాట సామాన్యమైనటువంటి కేవలము బాధించేటువంటి వారు చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారి గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. కానీ ఇక్కడ ఈ యొక్క మాట 11వ వచనం మనం చూసినట్లయితే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా. ఇక్కడ ఇది ఎవరైనా కావచ్చు, ఆదరణ లేకుండా గాలివాన చేత కొట్టబడుతూ ప్రయాసపడుతూ ఉన్నటువంటి వారు ఎవరైనా కావచ్చు, వారికి ఈ యొక్క మాట చెప్పబడుతూ ఉన్నదనమాట. ఈ యొక్క యెషయా గ్రంథం 54వ అధ్యాయము, ఇందులో ఉన్నటువంటి అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలన్నీ కూడా ఈ యొక్క ఆదరణను గురించినటువంటి మాటలే మనకు కనబడతాయి. అనేకమైనటువంటి వాగ్దానాలు ఈ యొక్క అధ్యాయంలో మనం చూడవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రయాసపడేటువంటి వారు, తర్వాత గాలి వాన చేత కొట్టబడేటువంటి వారు, ఆదరణ లేక ఉన్నటువంటి వారు, ఇలాంటి వారందరి కొరకు దేవుడి దినాన్నిచ్చేటువంటి వాగ్దానం ఏంటి అంటే, నీవు భయపడాల్సిన పని లేదు. ఈ ఒక్క మాటే కాదు, కానీ కింద ఇవ్వబడినటువంటి వచనాలన్నీ కూడా నీలాంజనములతోని కట్టడాలు కడతాను, నీలములతోని పునాదులు వేస్తాను, మాణిక్యమనులతోని కోట కొమ్ములను, సూర్యకాంతములతోని గుమ్మములు కడతాను, ప్రశస్తమైనటువంటి రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరుస్తాను, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు, తర్వాత నీకు అధిక విశ్రాంతి కలుగుతుంది, నీవు నీతి గలదానవై స్థాపింపబడదు. ఈ మాటలన్నీ కూడా ఎవరికి చెప్తూ ఉన్నారంటే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణే లేనటువంటి జీవితానికి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం. ఈ యొక్క శుభప్రదమైనటువంటి నిరీక్షణ అనేది ఈ యొక్క మాట అనమాట. అయితే ఈ యొక్క గాలి వాన అనేటువంటి పరిస్థితిని మనం ఆలోచించినట్లయితే, గాలి వాన వచ్చినప్పుడు మనం ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే గాలిని మనం చూసినట్లయితే, మనం క్రొత్త నిబంధనలో పేతురు భక్తుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఇలాగే వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు గాలి వారిని ఏం చేసిందో మనము చూస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క లోకం అనేటువంటి సముద్రంలో మన యొక్క చిన్న దోణె మనం నడిపించుకుంటూ, మన జీవితం అనేటువంటి చిన్న దోణెను మనం నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనకు గాలి ఎదురైతే మనకేమవుతుందంటే, ఈ యొక్క దోణె ముందుకు వెళ్ళటానికి చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. అలాంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటామన్నమాట. ఇంకా మన బ్రతుకు ఇంకా ముందుకెళ్ళదేమో, ఇక్కడే ఆగిపోతుందేమో, నా పరిస్థితి ఇంక అయిపోయింది అనేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఎప్పుడు? గాలి మనకు ఎదురైనప్పుడు అనమాట.
అంటే శత్రువు మన మన మీదకి అలాంటి పరిస్థితుల్ని అనుమతిస్తూ ఉంటాడనమాట. అంటే ఈ యొక్క విషయం మనం గమనించినట్లయితే ఈ యొక్క పరిస్థితి ఎదురైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు వారి మధ్యలో లేరనమాట. ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి వాళ్ళని ఏం చేశాడంటే అద్దరికి వెళ్ళమని చెప్పి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతాడనమాట కొండకు. అయితే అలాంటి పరిస్థితులు అంటే యేసు ప్రభు ఒక్కోసారి మనల్ని మన సొంత ధోరణిని మనం నడిపించుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ధోరణితో కొన్నిసార్లు మనల్ని అలాగూ నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క యేసు ప్రభువు లేనప్పుడు ఏమవుతుందంటే ఈ గాలి లాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మన యొక్క ధోరణి నడిపించటము కష్టం అనిపిస్తుంది అనమాట. కానీ యేసయ్య మనల్ని విడిచిపెట్టాడు అనమాట. యేసయ్య మనల్ని చూస్తూనే ఉంటాడు. అలా ముందుకు వెళ్ళమని ఆయన వాళ్ళతో చెప్పాడే కానీ ఆయన చేసేది ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు మన కోసం. అలాగే ఇప్పుడు కూడా మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు మనతో లేడు కదా అనేటువంటి ఆలోచన మనకి ఎంత మాత్రమును అవసరం లేదు. ఆయన శరీరధారిగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఆత్మస్వరూపుడుగా ఎల్లప్పుడూ మనతోనే ఉండేటువంటి వాడుగా ఉంటాడనమాట. ఒకవేళ మనతో లేడు అనేటువంటి పరిస్థితి మీకు ఎదురైనా కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే మన కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నాడనమాట. ఈ యొక్క విజ్ఞాపన చేస్తున్నటువంటి తండ్రి మనకున్నప్పుడు మనం ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు, మనం ముందుకు నడవలేనటువంటి పరిస్థితులు, మనల్ని అదే స్థితిలో ఆపివేసేటువంటి పరిస్థితులు అవి ఏవైనా కావచ్చు. నీ యొక్క ఆరోగ్య పరిస్థితి అయితేనేమి, నీ యొక్క ఉద్యోగ బాధ్యతలు అయితేనేమి, తర్వాత నీ కుటుంబ బాధ్యతలు అయితేనేమి, నీ చదువులు అయితేనేమి, ఏవైనా కానీ నిన్ను ఆపివేస్తున్నాయి అనేటువంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి ధైర్యం ఏంటంటే దేవుడు ఇక్కడ చూడండి, ఇదే వచనంలో మనం గమనిస్తే 51వ వచనంలో తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. ఇప్పుడు యేసయ్య వారి దగ్గరికి వచ్చి ఆ యొక్క గాలిని ఆయన అణిపివేయమని కూడా చెప్పట్లేదు. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చాడో ఆ గాలి ఏమైపోయింది, అదంతటా అదే అణిగిపోయినట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం అయితే ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మనల్ని విడిచిపెడితే తప్పు లేదు, కానీ మనమే ఆయనని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు అనేకములు ఉంటాయన్నమాట. ఎందుకంటే యేసయ్య నడక, యేసయ్య ప్రవర్తన, యేసయ్య జీవితం అనేది మనం జీవించడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ లోకం అనేటువంటి సముద్రంలో ఉంటూ ఉన్నాం. తర్వాత ఈ లోకంలో అనేకమైనటువంటి ఆకర్షణలు, ఇష్టాలు, కోరికలు మనల్ని వెంటాడుతూ ఉంటాయన్నమాట. శరీర సంబంధమైనవి అయితేనేమి, తర్వాత ఈ యొక్క లోక సంబంధమైనటువంటివి అయితేనేమి, ఈ శత్రువు తీసుకుని వచ్చేటువంటి ఈ యొక్క ఆలోచనలు అయితేనేమి, ఏవైనా కూడా మనల్ని ఈడ్చుకొని పోతూ ఉన్నప్పుడు మనము యేసయ్యని కాసేపు పక్కన పెట్టేటువంటి వారంగా ఉంటాం. అప్పుడు ఎదురవుతుంది గాలి. ఆ గాలి ఎదురవుతుంది, దాని నుండి మనము విడుదల పొందలేనంతగా ఇంకా మన జీవితాన్ని ఇక్కడితో ఆపేద్దాం, చనిపోదాంలే అనేటువంటి పరిస్థితి కూడా మనము ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటామన్నమాట. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. అంటే ఈ పరిస్థితులు అనుమతించింది నేనే. ఎందుకంటే ఆయనను అనుమతిస్తేనే తప్ప మనము దేవుని దగ్గరికి తిరిగి రామన్నమాట. దేవుని యొద్దకు మనల్ని తిరిగి రప్పించుకొని ఆయన దగ్గర ఉంచుకొని ఆయనతో సహవాసం చేసేటువంటి వారంగా, ఆయన వెంట మనం నడిచేటువంటి వారంగా, ఆయనతో మనము గడిపేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క కోరిక అన్నమాట. ఎల్లప్పుడూ ఆయన బిడ్డలు ఆయన దగ్గర ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనం కూడా అంతే కదండి, మన పిల్లలు మన దగ్గర ఉండాలనే కోరుకుంటాం. కానీ ఎక్కడైనా దూర ప్రాంతంలో ఉన్నప్పుడు ఎప్పుడు వారి గురించి చింతిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. స్కూల్కి కానీ అలా కాలేజెస్కి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో వారి గురించే మన ధ్యాస ఉంటుందన్నమాట. అయితే వారి ఇంట్లో ఉన్నప్పుడు అమ్మో నా దగ్గరే ఉన్నారని వారి గురించి అంతగా ఆలోచన చేయమన్నమాట. ఎందుకంటే మనం పక్కన ఉంటాం కదా, వారికి ఏం కాకుండా మనం చూసుకుంటాము అనేటువంటి నిరీక్షణ మనకు ఉంటుంది. అలాగే దేవుడు కూడా ఏమనుకుంటాడంటే శత్రువు మనల్ని ఎక్కడ ఎత్తుకొని పోతాడో అనేటువంటి భయము
దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నాతో ఉంటే బాగుంటాడు, నా బిడ్డ నాతో ఉంటే, నాలో ఉంటే, నాతో నడుస్తూ ఉంటే, నాతో మాట్లాడుతూ ఉంటే, నేను అతనితో మాట్లాడుతూ ఉంటే, నాతో సహవాసం చేస్తూ ఉంటే నాకు బాగుంటుంది అనేటువంటి ఆలోచన దేవుడికి కూడా కలిగి ఉంటాడనమాట. అలాగిన మనం లేనప్పుడు దేవుడే కొన్ని పరిస్థితులు అనుమతించి తిరిగి మనల్ని ఆయన వద్దకు ఆహ్వానించే విధంగా మనల్ని చేసి ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అనేది ఆగిపోతుంది. గాలి ఆగిపోతే మనం ఖచ్చితంగా ఏం చేయగలుగుతాం? ముందుకు మన దోనను నడిపించుకుంటూ వెళ్ళగలుగుతాం. అలాంటి పరిస్థితి దేవుడు మనకు ఇవ్వగలడు. ఇస్తాను గనుక నీవేం చేయాల్సిన అవసరం లేదు. నీవు గాలి చేత మరి నడిపించబడలేకపోతూ ఉన్నా, వాన చేత నీవు కొట్టబడుతూ ఉన్నా, నీవు భయపడాల్సిన పని లేదు. బాధించే వారిని నేను నీకేం చేస్తున్నాను? దూరం చేస్తున్నాను అనేటువంటి మాట దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఇదే పరిస్థితి దోణిలో ఉన్నప్పుడు, యేసయ్య అమరమున నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితినే మనము చూస్తామన్నమాట. ఆ యొక్క సన్నివేశంలో అది మత్తయి సువార్త 8వ అధ్యాయము 24, 26 వచనాల్లో మనము ఆ విషయాన్ని చూస్తామన్నమాట. అక్కడైతే వారు భయపడుతూ ఉంటున్నారు, ఇక్కడైతే ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. తర్వాత అక్కడ వారు ఆ యొక్క పరిస్థితిని బట్టి భయపడుతూ ఉన్నారు. యేసయ్య ఏమో నిద్రపోతూ ఉన్నాడనమాట. అంటే ఒక్కోసారి మనకి ఏమనిపిస్తుంది అంటే మనము యేసయ్యతో ఉన్నా కూడా, యేసయ్యతో సహవాసం చేస్తూ ఉన్నా కూడా, యేసయ్యకి మనం సన్నిహితంగా ఉన్నా కూడా ఒక్కోసారి యేసయ్య ఏం చేస్తుంటూ ఉంటాడంటే సైలెంట్గా ఉంటాడు, ఏం చెప్పడనమాట. చూద్దాం నా బిడ్డ ఏం చేస్తుందో, చూద్దాం నా బిడ్డ ఎలా ఉంటాడో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అనేటువంటి విషయాల్ని ఆయన గుర్తెరిగి ఆయన మనల్ని పరీక్షించేటువంటి వాడుగా ఉంటాడనమాట. అందుకే ఆయన నిద్రించినట్టుగా అనిపిస్తుంది కానీ ఆయన ఏమీ నిద్రపోయేటువంటి వాడు కాదనమాట. ఎల్లప్పుడూ వాటన్నిటినీ ప్రతి పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు అనమాట. అలా వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆ పరిస్థితిని బట్టి భయపడుతూ ఉన్నప్పుడు యేసయ్య వారితో అంటూ వస్తాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అనేటువంటి మాట మనము అక్కడ చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాటను మనము గమనించవచ్చు. అంటే అక్కడ విశ్వాసం అనేది తగ్గిపోతుందనమాట. అల్ప విశ్వాసం అంటే మన యొక్క విశ్వాసం అనేది విశ్వాసానికి పరీక్ష అనమాట. ఈ యొక్క గాలి, వాన, కొట్టబడటం, సముద్రం ఇవన్నీ కూడా ఏంటంటే మన విశ్వాసానికి పరీక్ష కూడా ఒక్కోసారి దేవుడు అనుమతిస్తాడనమాట. యేసయ్య మనతో లేనప్పుడు ఈ యొక్క గాలి ఎదురవుతుంది, అప్పుడు మనము ముందుకు వెళ్ళలేము. యేసయ్య మనతో కూడా ఉన్నా కూడా మనకు గాలి ఎదురవుతుంది, అప్పుడు మనం ఏం చేస్తాం? మన విశ్వాసంలో కొంచెము తప్పిపోయేటువంటి వారంగా ఉంటామన్నమాట. అంటే ఇక్కడ రెండు యొక్క విధానాలు మనము చూస్తూ ఉన్నాం. గాలి వాన చేత కొట్టబడేటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నామన్నమాట. ఇలాంటి పరిస్థితులు మనకు ఉన్నప్పుడు మనకిచ్చేటువంటి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దానమే, నీవు భయపడనక్కర్లేరు, బాధించువారు నీకు దూరంగా ఉందరు. గాలి నిన్ను బాధిస్తూ ఉందా? వాన నిన్ను బాధిస్తూ ఉందా? నీకున్నటువంటి ప్రయాస నిన్ను బాధిస్తూ ఉందా? ఆదరణ లేనటువంటి పరిస్థితి నిన్ను బాధిస్తూ ఉందా? ఈ యొక్క బాధించబడేటువంటి పరిస్థితులన్నిటి నుండి కూడా నేను నిన్ను దూరం చేయబోతున్నాను, నువ్వు భయపడాల్సిన పని లేదు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నట్లుగా మనము చూడవచ్చు అనమాట. ఉదాహరణకు మనం చూసినట్లయితే గాలి వాన ఒకటేసారి వస్తే మనకు ముందుకు వెళ్ళడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే వర్షం వస్తే మనం ఏం చేస్తాము? మనము గొడుగు పట్టుకుంటాం. అదే వర్షంలో గొడుగు పట్టుకున్నప్పుడు గాలి వస్తే ఏమవుతుంది? గొడుగు కూడా ఎగిరిపోతుంది అనమాట. అంటే వర్షం ఏమో పడుతుంది, గొడుగు పెట్టుకుందామంటే గాలి గొడుగును తీసేస్తుంది. అలాంటి పరిస్థితులు మనకు వస్తాయి. ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యకు జవాబు మనం పొందుతూ ఉంటుండగానే ఆ జవాబును ఈ యొక్క గాలి అనేది ఎగిరేసుకొని పోతూ ఉంటుంది అనమాట. అలాంటి పరిస్థితులు, సమస్యల మీద సమస్యలు, ఒడిదుడుకుల మీద ఒడిదుడుకులు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంతో ఆదరణ లేనటువంటి పరిస్థితిలో ఉంటామన్నమాట. మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు, మమ్మల్ని ఎవరు చూస్తారు అనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడుచు ఆదరణ లేక ఉన్నదానా,
నువ్వేమీ భయపడాల్సిన పని లేదు, నీవు భయపడనక్కర్లేదు. బాధించు వారిని నేను నీకు దూరం చేస్తూ ఉంటున్నాను. భీతి అంటే భయం, భీతిని కూడా నేనేం చేస్తున్నాను, నీకు దూరం చేస్తున్నాను అనేటువంటి మాట దేవుడు మనకి ఇది తెలియజేస్తూ ఉంటున్నాడు. అటువంటి పరిస్థితులు నీవు ఎదుర్కొంటూ ఉంటే నీవు భయపడాల్సిన పని లేదు. ఈ దినమున దేవుడు నిన్ను ఆదరిస్తూ ధైర్యపరిచేటువంటి దేవుడు. ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించదును అనేటువంటి మాట యెషయా గ్రంథంలోని మనము చూస్తామన్నమాట. అంటే తల్లి లాంటి ఆదరణ మనకు పొందుతూ ఉన్నప్పుడు, తర్వాత గాలిని అనుపగలిగినటువంటి శక్తి, తర్వాత తుఫానుతో, సముద్రంలో తుఫానుతో, తుఫాన్ అంటే వర్షం అనమాట, ఎడతెరిపి లేనటువంటి వర్షాన్ని తుఫానుగా మనము చెప్పుకుంటాం కదా. అంటే తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు అల్ప విశ్వాసంతో ఉన్నారని దేవుడు నిద్రపోతూ ఉన్నాడు వారిని వాడు అనుకుంటూ ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంటే వారిని లేచి ఆ యొక్క గాలిని, సముద్రమును, తుఫాన్ అంతటిని గద్దించినప్పుడు అవి అణిగిపోయినట్లుగా మనం చూడవచ్చు. అంటే ఈ యొక్క గాలి, వాన లాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, నీవు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, నీవు భయాందోళనకు ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నీకు ఇచ్చేటువంటి ధైర్యము ఈ దినం ఏంటంటే నీవు భయపడనక్కర్లేదు. నీకు బాధించేటువంటి వారిని నేనేం చేస్తున్నాను, దూరపరుస్తూ ఉన్నాను. ఎవరైతే నిన్ను ఆటంకపరుస్తూ ఉంటున్నారో వారిని నేను పక్కకు తీసేస్తున్నాను. నువ్వు ధైర్యంగా నీ యొక్క దోణను, నీ యొక్క మహాసముద్రమైనటువంటి ఈ యొక్క లోకంలో నీ యొక్క దోణను నువ్వేం చేసుకోవచ్చు, ముందుకు కొనసాగించవచ్చు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి ఈ దినమున తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడనమాట. ఈ యొక్క విషయాలన్నీ మనం ఎరిగినటువంటి వారమై యేసేను మనతో ఎల్లప్పుడూ ఉంచుకుంటూ దేవుడిచ్చేటువంటి పరీక్షల్లో మనం నెగ్గుతూ ముందుకు కొనసాగాలని, దేవుడు మనకు ఆ విధంగా ఉండటానికి సహాయపడినట్లుగా దేవుణ్ణి మనము వేడుకుందుముగాక. దేవుడు ఈ కొన్ని మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగంని చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరంగా ఉందురు. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.